నమస్తే. మధ్యాహ్న వంట కార్మికులు మధ్యాహ్న భోజనం చేసేటువంటి వంట కార్మికులందరూ కూడా ఇలా రోడ్లకు ఎక్కేటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. వేలాది మందిగా ఇక్కడ హైదరాబాద్కు తరలి రావడం జరిగింది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో మధ్యాహ్న భోజన కార్మికులు అంటే పిల్లలకి గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి వంట చేసేటువంటి కార్మికులకు చాలా నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వేల కోట్ల రూపాయల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. అసలు వాళ్ళు ఈరోజు ఎందుకు ఇట్లా ధర్నా చేయాల్సి వస్తూ ఉంది, దేనికోసం ధర్నా చేయాల్సి వస్తూ ఉంది, ఎన్ని నెలల నుంచి ఈ మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి పథకం బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు ప్రధానంగా ఈ హైదరాబాద్లో ఇట్లా ధర్నా కార్యక్రమానికి పూనుకోవడానికి కారణం ఏంటి? మధ్యాహ్న భోజనం యొక్క కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? మధ్యాహ్న భోజన కార్మికులు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఈ రోజున హైదరాబాద్కు చేరుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళని జిల్లాల్లోనే బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ఇండ్లల్లో కూడా వాళ్ళని అరెస్టులు చేసి ఇక్కడికి రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశారంటే ఈ ప్రభుత్వం యొక్క దమనకాండ ఏ విధంగా ఉంది, కార్మికుల పట్ల వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విధానాలు అర్థమవుతా ఉన్నాయి. ఈ రోజున మధ్యాహ్న భోజన కార్మికులు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ కనీస వేతనం ఆల్ ఇండియా లెవెల్లో 26,000 ఇవ్వాలా అనేటువంటిది మొదటి నుంచి అడగటం అనేటువంటి జరుగుతుంది. కానీ అది ఇవ్వకపోగా వాళ్ళ కేవలం 1,000 రూపాయలు 2 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇస్తూ రావటం అనేటువంటి జరిగింది. అది కాకుండా ఎలక్షన్స్ అప్పుడు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజన కార్మికులకి ఏ రకమైనటువంటి మేలు చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కనీసం 10,000 వెంబడే అమలు చేస్తారనేటువంటిది మేము ఆశించాము. కానీ కార్మికులకి చెప్పిన విధానం ప్రకారంగా 10,000 ఇవ్వకపోగా కనీసం ధర్నా చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి, ధర్నా చౌకుల అవకాశం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉండడం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకంగా ఉన్నట్టయితే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. చెప్పినటువంటి 10,000 ఇవ్వకపోగా ఈ రోజున హరే రామ హరే కృష్ణ లాంటి వాళ్లకు, అక్షయ పాత్ర లాంటి వాళ్లకు మేము కిచెన్ మొత్తం కామన్ కిచెన్లు ప్రభుత్వ ఖర్చుతో కట్టించి వాళ్ళకి ఇస్తాం, కిచెన్లు ఇస్తాం. దీన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తాం. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడొచ్చి హరే రామ హరే కృష్ణ అని చెప్పి మనకు చెప్పడం ఏంటి? మన పిల్లలకి వాళ్ళకి భోజనం పెడతామనడం ఏంటి? ప్రభుత్వం కనీసం ఒక్క పూట ఇంత అతి పేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి పిల్లలకి చదువు నిమిత్తం భోజనం పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉందా అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకోవాలనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను ఉన్నాను. అటువంటి హరే రామ హరే కృష్ణ లాంటి సంఘాలకు ఇవ్వకుండా ప్రభుత్వమే దీన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్ ఇండియా స్కీము. వీళ్ళ ఇష్ట ప్రకారంగా ఈ రోజున సొంత ఆర్గనైజేషన్స్కి ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళు ఈ రోజున ఇక్కడ వచ్చి హరే కృష్ణ గురించి చెప్పాల్సిన పని లేదు, భగవద్గీత గురించి చెప్పాల్సిన పని లేదు, పేదరికం గురించి చెప్పాల్సిన పని లేదు. పేదరికం నిర్మూలించడానికి మన ప్రభుత్వాలే పూనుకోవాలి, వాళ్ళు విద్యావంతులు చేయడానికి ప్రభుత్వాలే పూనుకోవాలి. కాబట్టి ఉన్నటువంటి విధానాన్ని, ఉన్నటువంటి కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసివేయము, ఈ విధానం కొనసాగిస్తాము. వాళ్ళకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. వాళ్ళు పిల్లలు చదువుకునేటువంటి చోట వేడిగా వాళ్ళకి వంట చేసి పెట్టాలి. ఎక్కడో కిచెన్స్లో, కామన్ కిచెన్స్లో ఉదయం 4 గంటలకో 5 గంటలకో చేసేటటువంటి వంటలు స్కూల్కి వచ్చే వరకు ఆరిపోయి అంత నీరు గారిపోయేటువంటి విధానంలో వాళ్ళు అన్నం పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మాకు ఇమీడియట్గా 10,000 జీతం, అలాగే 26,000 వరకు కూడా జీతాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వెంబడే దీన్ని పాటించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే వెంబడే మా ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని చెప్పని హెచ్చరిస్తున్నాము. మరికొంతమందితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మీ యొక్క కార్మికులు ఉన్నారు, ఎంత జీతాలు రావాలి, ఎన్ని నెలల నుంచి మీకు ఈ సమస్య పేరుకుపోయి ఉంది? మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 54,201 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు ఇలాంటి కార్మికులని ఈరోజు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎంతో అంగరంగ వైభవంగా మనం ఎన్నుకుంటే ఈ రోజు నాడు మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొట్టడానికి సిద్ధం అవుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన ఏదైతే ఉందో వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందే కొన్ని జిల్లాలో ఇది ప్రవేశపెట్టారు, అది సక్సెస్ కాకుండా ఇదే మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్టారు. అది ₹1 కోటి పెట్టిన దాన్ని కూడా మేము దాన్ని సక్సెస్ కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళని మా పోరాటాల ద్వారా ఎల్లగొట్టడం జరిగింది. అది జరిగిన విషయం తెలిసి కూడా మళ్ళీ ఎందుకు దీన్ని సన్నాహాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు.
ఇదే మొన్న ఎన్నికల ప్రచారంలో వచ్చి మన 10 సంవత్సరాలు మేము హస్త వ్యవస్థలు పడి బాధలు పడ్డాము వంటలు చేయడానికి కోసం పడ్డప్పుడు ఎన్నికల వాగ్దానాల్లో మీకు అమ్మ మీ కష్టాలు తీర్పుతాము, ఇక మీకు అన్ని కూడా సమస్యలు పోతాయి, మంచి రోజులే వస్తాయని చెప్పేసి ప్రకటించి 10,000 రూపాయలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి ఈ రోజునాడు అది ఇవ్వకపోగా కొత్తది తీసుకొచ్చి పెట్టి ఆయన జిల్లాలో అమలు చేసి ఆయన జిల్లా నుంచి మొత్తం కూడా సక్సెస్ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాకేయడానికి అనేది చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. మీ కార్మికులం కూడా ఎవరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 22 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పైసా లేకుండా పనిచేస్తున్నాం మేము. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఢిల్లీ పోయి పోరాటం చేసుకొని 1000 రూపాయలు తెచ్చుకున్నాం. దీన్ని 1000 రూపాయలు 10 సంవత్సరాలు 1000 రూపాయలు 30 రూపాయలు కూలికి మేము పనిచేస్తున్నాం. ఇలా 30 రూపాయలు పోయి మేము ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఏఐటీసీ పోరాటాలతోని 2,000 రూపాయలు పోయిన ప్రభుత్వం పెంచిపోతే ఉన్న ప్రభుత్వం వచ్చి వంట వాళ్ళనే ఊడదీస్తామనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఒక పిల్లోడికి 1 నుంచి 5 వరకు 5 రూపాయల 70 పైసలు ఇస్తారు. 6 నుంచి 8 వరకు 8 రూపాయల 40 పైసలు ఇస్తారు. 10th వాళ్ళకి 10th 9th వాళ్ళకి 10 రూపాయల 40 పైసలు ఇస్తారు. 10 రూపాయల 40 పైసలనే కోడిగుడ్డు భోజనం మేము పెట్టాలి. 8 రూపాయలలో ఈ రోజు నాడు భోజనం ఒక పిల్లోడికి వస్తుందా? ఇప్పుడు పెరిగిన ధరలకి ఏ పిల్లోడికైనా ఒక భోజనం చేయాలంటే మినిమం 50 రూపాయలు, ఎంత మామూలుగా చేయాలని 50 రూపాయలు భోజనం చేయాలి. అలాంటిది ఇచ్చినా కూడా మేము అప్పులు తెచ్చి, ఎందుకంటే మా బడి మా పిల్లలకి వండి పెడుతున్నామని అప్పులు తెచ్చుకొని కూడా మేము మా ఇంటి కుటుంబం పిల్లల్లాగా మా పిల్లల్లాగా మేము వండి పెడుతుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు కళ్ళు కనిపించట్లేదని మేము అడుగుతున్నాం. కార్మికులుగా మేము ఆయన ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మా కార్మికులందరూ కూడా ఇదే జీవనోపాధితో ఆధారపడి ఉన్నారు. 22 సంవత్సరాలతో ఏ పని ఒక్కొక్కరు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు నాడు తీసేస్తామని, స్ట్రెంత్ తక్కువైపోయిందని, ఏది తీసేసినా ఒకవేళ అటు తీసేయాలంటే ఏ కార్మికురాలు తీసినా వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎస్టికేషన్ ఇచ్చి తీసేయాలి. ఆ విధంగానైతే ఒప్పుకుంటాం తప్ప, ఎందుకంటే 60 సంవత్సరాల వాళ్ళు దాని మీద ఆధారపడి పనిచేసి ఇలా 2,000 రూపాయలు పెరగగానే వేరు స్కూళ్ళల్లో స్ట్రెంత్ తక్కువైపోయింది. 4 ఉన్న కాడ 2 ఉండాలి, 1 ఉన్న కాడ 3 ఉన్న కాడ 2 ఉండాలి అని చెప్పేసి ఇలా తీయడం కూడా జరుగుతుంది. ఈ తీసివేత అనేది ఆపు చేయాలి. ఒకవేళ అలా తీయాలంటే గౌరవంగా 10 లక్షల రూపాయలు ఇచ్చి పదవి విరమణ అన్నట్టు ఇచ్చి మమ్మల్ని గౌరవపూర్వకంగా చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న రేట్లకు అనుకూలంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము జూన్ నెల పడగానే మాకు కనీసానికి 1/2 రూపాయో పెంచేవారు. ఈ సంవత్సరం అసలు 5 పైసలు కూడా పెంచకుండా మేము అదే 5 రూపాయలకి కోడిగుడ్డు పెట్టాలి, అదే ఇచ్చిన డబ్బులకి మేము భోజనం పెట్టాలంటే హస్త వ్యవస్థలు పడుతున్నాం. అదేవిధంగా దీంట్లో కులాల వేరుగా ఎస్టీ బిల్లు వేరే, ఎస్సీ బిల్లు వేరే, బీసీ బిల్లు వేరే ఈ విధంగా వేస్తున్నారు. కార్మికులు చదువుకున్న వాళ్ళు లేరు ఇందులో, కాబట్టి వాళ్ళకి ఏ బిల్లు వస్తుందో తెలియదు. ఒక బిల్లు వేసి మొత్తం వేసినామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎంబీఓల నిర్లక్ష్యం జరుగుతుంది, అక్కడ బిల్లులు చేసే వాళ్ళ నిర్లక్ష్యం జరుగుతుంది. ఏంటంటే వచ్చినప్పుడు తీసుకోమంటున్నారు. 20,000 వాళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళకి 6,000 7,000 రూపాయలు వస్తుంది. చాలా విధంగా నష్టపోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెంటనే పరిశీలించి, మేము భోజనాలు ఏ కులం వేరంగా పెట్టట్లేదు, అందరికి ఒకటే భోజనం పెడుతున్నాం కాబట్టి మాకు అందరికి ఒకటే జీతం ఇవ్వాలి, అందరికి ఒకటే మెనూ ఇవ్వాలి. కానీ ఇలా ఎస్టీ పిల్లోడికి వేరే, ఎస్సీ పిల్లోడికి వేరే ఇవ్వడం అనేది ఇది చాలా అన్యాయం అనేది మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదే కాకుండా కోడిగుడ్డు వారానికి 3 కోడిగుడ్లు పెట్టమన్నారు. వారానికి 3 కోడిగుడ్లు పెట్టమని గవర్నమెంట్ ఇచ్చేది 5 రూపాయలు, మార్కెట్లో దొరికేది 8 రూపాయలు అవుతుంది. 3 రూపాయలు మేము అదనంగా తెచ్చి పెట్టాలంటే మీరిచ్చే 3,000 జీతం పెట్టినా కూడా మాకు సరిపోవటం లేదు. ఎందుకు మీకు ఆలోచన రావట్లేదు? ఒక్కొక్కరికి అన్ని పెంచుతున్నాం, ఇది పెంచుతున్నానని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో మీరు ఇచ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎందుకు కనిపించట్లేదు మీకు అని అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు మారట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఎంతో ఆదరిస్తుంది, ఆదుకుంటుందని చెప్పేసి మేము 54,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా కంకణం కట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటే ఈ రోజు మా కంట నీరు పెట్టించే తీరుగా తయారైంది ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఏదైతే హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఇస్తానన్నది ఖండిస్తున్నాం. అది కనుక ఎక్కడైనా అమలు అయితే దానికి ఎక్కడికైనా పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మేము సాగడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ దాన్ని మా రాష్ట్రానికి రానియమని కంఠముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ముందు జరిగింది. మెత్తబడ్డ అన్నము, పాసిపోయిన అన్నము, గుమ్మడికాయ కూరలు తెచ్చి పెడితే ఏ పిల్లోడు కూడా తిన్న దాఖలా లేవు.
వాళ్ళకి స్కూల్లో 10th మొత్తం ఇచ్చారు. మాకు మటుకి తిన్న పిల్లోడికి ఇస్తారు, తిన్న పిల్లోడికి మాత్రమే ఇస్తారు, వేరే పిల్లోడికి వేయరు. ఎందుకంటే ఇది రాజకీయ పరంగా చేసుకొని వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు తప్ప కార్మికుడు నష్టపోతాడనేది ఆలోచించట్లేదు. ఇప్పటికైనా మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మా రాష్ట్ర వ్యాప్తంగా మా 54,000 మంది వర్కర్ల తరపు నుంచి మా మధ్యాహ్నం భోజన వర్కర్గా నేను ఒక సహాయ కార్యదర్శిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మధ్యాహ్నం భోజన కార్మికుల పొట్ట కొట్టొద్దు అనేసి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నా. ఎందుకంటే ఏ కార్మికురాలు అన్యాయమైనా కూడా దానికి బాధ్యులు మీరే అవుతారని నేను సభాముఖంగా చెప్తున్నా. మొత్తానికి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఒక పక్కన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇప్పుడు 2000 ఉన్నటువంటి జీతం 10,000కి చేస్తామని చెప్పడంతో పాటు వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54,000 మంది ఎవరైతే వీళ్ళు వంట కార్మికులు ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా కూడా వీటిని ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చెప్పండి. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటిస్గా మేము అనుబంధంగా ఈ రోజున 22 సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తా ఉన్నాం. రూపాయి పాల నుండి వంట చేసిన కార్మికులము ఈ రోజున రేవంత్ రెడ్డి గారు హరే రామ హరే కృష్ణకు ఏ విధంగా ఇస్తారని మేము 10,000 రూపాయలు మాకు వెంటనే రావాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. మాకు పెండింగ్ బిల్లులు రావాలి, మాకు ఉప్పులు పప్పులు రేట్లు మా బిల్లులు వెంటనే మాకు వెంటనే అకౌంట్లో వేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రేపు మేము ఆందోళనకు దిగుతాము. మేము రేపు రాబోయే రోజులలో రోడ్ల మీదకి ఎక్కుతాము. మా స్కూళ్ళు మాకు, మా బడులు మాకు వెంటనే అమలు చేయాలని, మా బిల్లులు వెంటనే రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎన్ని నెలల పెండింగ్ ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు? ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ పోలీసులు కూడా పెద్దగా మోహరించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చాలా మందిని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మంది వేలాదిగా తరలి వచ్చినటువంటి వంట కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మరి వీళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపుగా 6 నెలల నుంచి ఒక పక్కన వీళ్ళు ఎవరైతే వంట కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మరొక పక్కన మెస్ సంబంధించినటువంటి బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రైవేటీకరణ చేస్తే మాత్రం చూసుకోవచ్చు పోలీసులు కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ వంట కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ మరి పురుషులే, ఇక్కడ మగవాళ్ళకు సంబంధించినటువంటి పోలీసు భద్రత ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఎక్కడ కూడా వాళ్ళు పాపం మహిళల్ని అనుకుండా చూడకుండా వీళ్ళందరూ కూడా ఎత్తి అక్కడ డీసీఎంలో పడేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా రోజుల కారించి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చెప్పినటువంటి అంశం, ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మెస్ బిల్లులు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, 10,000కు జీతాన్ని పెంచుతామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా ఈ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏఐటీసీకి సంబంధించినటువంటి నేతలతో పాటు వివిధ సంబంధించినటువంటి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యాహ్న భోజన కార్మికులకి అండగా నిలుచుకునేందుకు వాళ్ళకు మద్దతు తెలిపేందుకు చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చేంత వరకు కూడా మా పోరాటాన్ని ఆపేదే లేదు అని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చోవడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున కూడా వివిధ జిల్లాల నుంచి వందలాదిగా సంబంధించినటువంటి ఈ వంట కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నిరసనను తెలిపేందుకు, వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అసెంబ్లీ ఒక పక్కన జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దీనిపైన కూడా డిస్కషన్ కావాలి. 10,000 జీతం పెంచడంతో పాటు ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ చేస్తామో హరే రామ హరే కృష్ణ అన్నటువంటి సంస్థకి ఇచ్చి ఈ యొక్క మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దీన్ని ఇమిడియట్ గా విరమింపజేసుకోవాలన్నటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ను ప్రత్యక్షంగా వాళ్ళైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా వందలాదిగా వేలాదిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి కార్మికులు అంటేనే అక్కడ మహిళలు ఉంటారు. మహిళలు మరి దాదాపుగా 20 సంవత్సరాల కానించి ఈ యొక్క మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా
54,000 మందికి పైన ఉన్నటువంటి ఈ ఉద్యోగాల పక్షాన మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయి, మాకు జీతాలు పెరుగుతాయి, ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పేసి మేము అందరం కూడా నమ్మడం జరిగింది. కానీ చిట్ట చివరికి వచ్చినట్టయితే మా యొక్క డిమాండ్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మోహరించడం జరిగింది. వీళ్ళు అందరు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి అసెంబ్లీ ముట్టడి కూడా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ మరో పక్కన పోలీసులు కానీ దీన్ని మరి పసిగట్టి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందుగా ఏఐటీసీ సంబంధించినటువంటి నేతల్ని ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా మేము కదిలేదే లేదని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఈ మధ్యాహ్న భోజనం వర్కర్స్ అనేది ఇది అడిగిన తెల్లారి వాదేలాగా ఇబ్బంది అయితే ఉంది. నేను స్వయంగా చూస్తూ ఉన్నాను. 2004 నేను ఎమ్మెల్యే లీడర్ అసైనప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా ప్రాతినిధ్యం చేయాలి, ప్రభుత్వంతో కొట్లాడాలి, తేవాలి. వీళ్ళు పాపం మన గ్రామాలలో ఉండి మరి మధ్యాహ్న భోజనం అంటే పిల్లలకు, పేద పిల్లలకు, దారిద్ర దిగుల పిల్లలకు వంటలు చేసి ఎగ్గు అవి ఇవన్నీ మెనూ ప్రభుత్వం ఇస్తుంది. దాని ప్రకారంగా చేస్తే కూడా వీళ్ళకు డబ్బులు రావు. అంటే పెట్టుబడి పెట్టినాక కూడా డబ్బులు ఇవ్వకపోవడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. అందువల్ల ఈ పేదోళ్లకు, ఈ ఎస్సీలకు, బీసీలకు బడి ప్రభుత్వం బాకీ ఉంటుందా? నెలల తరబడి నేను అనేక సార్లు రిప్రజెంట్ చేస్తే విడుదల అయిపోయినాయి. గత గవర్నమెంట్లో అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. మొన్న రిప్రజెంటేషన్ కూడా చేశాను, ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడడం జరిగింది. వారు స్పందించారు, తప్పనిసరి విడుదల చేస్తా ఉన్నారు. కాబట్టి మధ్యాహ్నం భోజన వర్కర్స్కు న్యాయమైన డిమాండ్స్, ధరలు పెరిగినాయి. ఎగ్గు ధర 7 రూపాయలు అయిందనుకోండి, మరి 3 రూపాయలకే 4 రూపాయలకి ఇస్తారంటే ఎట్లా? అన్యాయం కదా. కాబట్టి 7 రూపాయలకి ఇవ్వాలి కదా. ఇది న్యాయసమ్మతమైంది కదా. పనిచేసేదానికి ఫలితం ఇవ్వాలి, కూలి ఇవ్వాలి కదా. కాబట్టి ఇవన్నీ డిమాండ్ల మీద తప్పనిసరి మళ్ళీ మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. అసెంబ్లీలో మా ఎమ్మెల్యే సంస్థలు కూడా మాట్లాడతాడు. మేము కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కొరకు ఏఐటీసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వర్కర్ సమస్య పరిష్కారం చేసి కృషి చేస్తామని చెప్పి తెలియపరుస్తాం. రకరకాలైనటువంటి సమస్యలు చాలా మంది కూడా రోడ్లెక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. 8 నెలల కాలంలో ఇంత రోడ్డు మీద ఇప్పుడు గత 10 ఏళ్ల కాలంలో సమస్యలు పరిష్కారం కాలేదు, పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం పై ఉన్నది. సమస్యలే ఇవి, సవాళ్ళే. అట్లాంటి మీరంటే దరఖాస్తులు 1,30,00,000 దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో. అంటే బాధలు అట్లున్నాయి ప్రజలవి. ఆ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడైతే వీళ్ళ మీద ప్రెషర్ ఉంది, ఒత్తిడి ఉంది. అయితే వీళ్ళు కూడా నిదానంగా ప్రధానంగా అడుగులేస్తూ ఈ సమస్య పరిష్కారం చేయాలి. మరి వీళ్ళు కూడా పేదోళ్ళకి ప్రధానంగా సమస్య చేయాలి. ఉన్నోళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ పిలిస్తే 40,000 కోట్లు 50 కోట్లు అవి మెల్లమెల్లగా ఇచ్చుకోర్రి. కానీ ఈ మధ్యాహ్న భోజన బకాయిలు ఏంది, ఈ అంగన్వాడీలకు బకాయిలు ఏంది, లేకుంటే ఈ స్కీమ్ వర్కర్స్కి ఏంది, ఇవి తొందరగా చేయమని అడుగుతున్నాం. దానికే ముఖ్యమంత్రి గారు చెప్పాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలిసి మాట్లాడతాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ న్యాయసమ్మతమైన డిమాండ్ల పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తే ఆశిస్తాం. లేకపోతే ఉద్యమం పోరాటం అని తప్పనిసరిగా తెలియపరుస్తాం. మాకు ఎందుకు మాకు అరెస్ట్ చేస్తానికి గెలిపించినామా? మేము ఎందుకు గెలిపించినాం చెప్పుండ్రి. మాకు అందరికి జైలు వేయండి, మీరు మాకు అందరికి వేయండి, మా పిల్లలకు, మా కోడళ్ళకు, కొడుకులకు అందరికి వేయండి జైల్లో. మీరు అందరికి వేయండి. మేము 1000 రూపాయల కింద మేము చేస్తున్నాము. ఈ సార్లు ఏమో లక్షలకు ఈ సార్లు చేస్తున్నారు. మేము ధర్నా కట్టనేమో మాట్లాడతలేరు సార్. వాళ్ళకి వేసారు కదా, వాళ్ళు మాట్లాడలేకపోతే సార్ మాకు 7 దాకా తీసుకోపోతారు. 6 దాకా పోతాం, మేము పోతాము, కూర్చుంటాం చేద్దాం, మేము చేద్దాం, ధర్నా చేద్దాం. మేము మాకు 10,000 హామీ ఇచ్చిండు. అప్పుడు 10,000 హామీ ఇచ్చిండు. నేను గెలిచినప్పుడు అదు సార్